జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట. ఇవాళ పత్రికల్లో వచ్చిన ఒక ప్రధానమైన వార్త దేశవ్యాప్తంగా వచ్చింది. రైతుల ఉద్యమానికి సంబంధించింది. ఢిల్లీపై రైతుల దండయాత్ర, ఢిల్లీ చలో కార్యక్రమం పేరుతోని వేలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల ద్వారా ఢిల్లీకి వచ్చే మార్గాలన్నీ పోలీసులు మూసివేసిండ్రు. అయినా సరే బారికేడ్లు బద్దలు కొట్టుకొని రైతులు ఢిల్లీ నగరంలోకి వస్తూ ఉన్నారు. అక్కడ ఘర్షణ వాతావరణం జరుగుతున్నది. మనకు 2020-21లో నెలల తరబడి రైతులు దేశ రాజధాని సరిహద్దులో ఆందోళన చేసిండ్రు. ఎందుకు ఆందోళన చేసిండ్రు? వాళ్ళు అన్ని నెలలు ఎట్లా ఉన్నారు? మళ్ళీ రెండోసారి ఢిల్లీకి రైతులు ఎందుకు వస్తున్నారు? ఈ రైతుల ఉద్యమం 2.0 ఏమిటి? వీళ్ళ ఈ ప్రధానమైన డిమాండ్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వం ఏమంటున్నది? కొంచెం ఒకసారి చూస్తే కనుక రైతులు తమ పనిని వదులుకొని రోజుల తరబడి నెలల తరబడి బయటికి రారు. వ్యవసాయ పొలంలో లేదా ఇంటి పొలం తప్ప వేరే ప్రపంచం రైతులకు ఉండదు. కానీ వాళ్ళు 6 నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని సమకూర్చుకొని దేశ రాజధానికి వచ్చినట్లు వీళ్ళ మీడియాలో కథనాలు వచ్చినాయి. మరి ఎందుకు వచ్చిన వాళ్ళు ఢిల్లీకి అంటే, ఒకటి, గతంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలనేది, అందులో కనీస మద్దతు ధర అమలు చేయాలని, గత ఉద్యమ సందర్భంగా రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, వరల్డ్ ట్రేడ్ నుంచి భారతదేశం తప్పుకోవాలని, మార్కెట్లలో దోపిడీని అరికట్టాలని, రైతులకు బీమా సదుపాయం కల్పించాలని, పెన్షన్ ఇవ్వాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీని 200 రోజులకు పెంచాలని తదితర డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం ముందు వారించారు. ఇందులో 3 కేంద్ర మంత్రులు వీరు రైతు సంఘాలతో చర్చలు జరిగినాయి. ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. దాని కారణంగా వారు ఢిల్లీకి బయలుదేరిండ్రు. నిన్న జరిగిన ఆందోళనలో 20 మందికి పైగా పోలీసులకు, 60 మందికి పైగా రైతులు గాయపడ్డారు. ఇది 3 రైతు చట్టాలు తేవడం, ఆ 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం గతంలో జరిగింది. ఆ సందర్భంలోనే వారు చేసిన డిమాండు, దేశవ్యాప్తంగా రైతులకు విషయంలో ప్రభుత్వం ఒక పాలసీ తీసుకోవాలి. ఇది 14 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ల రుణాలు మాఫీ చేసినప్పుడు రైతులకు దేశవ్యాప్తంగా బ్యాంకు రుణాలు ఎందుకు మాఫీ చేయడం లేదు? రైతులకు ఎందుకు పెన్షన్ సదుపాయం కల్పించడం లేదు? రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు? ఇది రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం ముందుంచిన అంశాలు. ఇందులో కొన్నింటిపైన ఇప్పటికిప్పుడే చట్టం చేయడానికి వీలు పడదని, కొంత వ్యవధినివ్వాలని, రైతు సంఘాలు చెప్పిన అంశాలపైన ఒక కమిటీ వేస్తామని, ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా ముందుకెళ్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. దీన్ని రైతు సంఘాలు నాయకులు ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. మొన్ననే పార్లమెంటు సమావేశాలు అయిపోయినాయి కాబట్టి ఇక ప్రభుత్వం ఇప్పటికిప్పుడు దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ముందుకెళ్లాలన్నా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి రైతు సంఘాల డిమాండ్లు ఒకవైపున ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ చర్చలు ఒకవైపు జరపాలనే ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉన్నది. ఈలోపుగానే రైతులు ఢిల్లీకి రావడం అంటే, వీళ్ళు 2-3 నెలల నుంచి చెప్తున్నారు, మాకు రైతుల సమస్యలు ఇవి ఉన్నాయి, మీరు పరిష్కారం చేయండి అని. మరి సహజంగానే ప్రభుత్వం ఏదైనా సరే ఉండే అలవాటు ఏమిటో కానీ, ఏదో ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే కానీ చర్యలకు ముందుకు రారు. మనకు గతంలో 2020-21లో ఆందోళన జరిగినప్పుడు లఖింపూర్లో రైతులను తొక్కి చంపిండు ఒక నాయకుని కుమారుడు. చాలామంది చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దానిపైన విమర్శలు వచ్చిన తర్వాత ప్రభుత్వం 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నది. ఇవాళ కూడా ఇంతమంది రైతులు దేశ రాజధానికి రావడం, అయితే ఇక్కడ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. ఇంకో 2-3 నెలలే లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం పార్లమెంటు ముగిసినట్లే. ఇప్పుడు చట్టం చేయడం అయితే ప్రభుత్వానికి మరి ప్రత్యేకంగా కేబినెట్ ఏమైనా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళడమా, లేకుంటే ఇంక దీనిపైన ఫర్దర్గా ఏం ఆలోచించారో తెలియదు. కానీ ఈ డిమాండ్లతోని రైతులు దేశ రాజధానికి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.